ఆచి చికెన్ మసాలా. దీని ఘనత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇప్పుడు ఇద్దరు సంజయ్లు, ఇద్దరు డాక్టర్లే, అంతేనా? క్లియర్ గా ముందే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఆయన ఐరన్ లెగ్ శాస్త్రి, ఏడిపోతే ఆడ భగవం అనిపిస్తాడు. ఇంతకుముందేమో శ్రావణి గారు నిలబొట్టిండు, ఇప్పుడు కాంగ్రెస్ లకు పోయిండు, పోలేదంటాడు, పోయిండు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇట్లా మంట పెట్టి ఆయనని పార్టీలోకి నిలబొట్టేటట్టు చేసాడు. అది జరుగుతుంది. కేటీఆర్ కి వాళ్ళకి ఒకటి దిక్కులేడు ఈ పార్లమెంట్ లో, నాయకులు మిగులుతలేరు, రోజు వచ్చి కడవ కప్పుకుంటున్నారు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి వచ్చి చాలా పెద్ద విషయం వాళ్ళ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని జీవన్ రెడ్డి గారి విషయంలో పార్టీలో చర్చించిన పెద్దలతోటి. జీవన్ రెడ్డి గారికి నుంచి రెస్పాన్స్ రాలేదేమో, ఐ డోంట్ నో. నేనైతే కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారితో చర్చించాను. కొద్దిగా జీవన్ రెడ్డి గారు అంటే పర్సనల్లీ వెరీ నాకు ఆపుతులే. కొద్దిగా ఐడియాలజికల్ గా కొద్దిగా అదర్ సైడ్ ఉంటారు ఆయన ఫస్ట్ నుంచి, నాకు ఉన్న అవగాహన బట్టి. ఇట్స్ ఓకే. సో మనకు పసుపు బోర్డు సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మార్కెట్ రేటు రావట్లేదని మనం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు. సో దానికి సంబంధించి రావట్లేదు అంటే ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తుంది మార్కెట్ రేటు. మనం ఇక్కడ ఇది ఆయిల్ బ్యారల్ లేకపోతే గోల్డ్, సిల్వర్, ఆయిల్ ఇంటర్నేషనల్ డిసైడ్ చేస్తారు. అంటే నేను ఇంటర్నేషనల్ లీడర్ నా సంజయ్. ఆ ఎమ్మెల్యేకి ఇంత కొంచెమని అవగాహన ఉండాలి. పసుపు దాదాపు 80% ప్రపంచ పసుపు ఇండియాలో ఉంటుంది, ఇండియాలో కల్టివేట్ అయింది. ఇండియా డ్రైవ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఇంటర్నేషనల్లీ నథింగ్ ఇస్ డిసైడెడ్, వీ డ్రైవ్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్. ఎన్సీడీఏఎక్స్ ఏదైతే ఉందో దట్ ప్లేస్ అ కీ రోల్. అవగాహన లేకుండా కళ్ళు నెత్తికెక్కి కొవ్వు ఎక్కువైపోయి, అవన్నిటితో పాటు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, మనిషి ఏ పార్టీలో ఉన్నాడు, ఆ రాజకీయ జీవితం ఏంది, భవిష్యత్ ఏంది, అంధకారంగా కనిపించి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ పసుపు రైతుల మీద తీయదు. మీరు చేసేది లేదు, మీకు ఇది లేదు. మీ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండేది, నువ్వు అందులో 5 ఏళ్ళు ఎంపీ ఉండేవి, ఎమ్మెల్యే ఉండేవి. మీ మేడం 5 ఏళ్ళు ఎంపీ ఉండేది. అప్పుడు పసుపు సంగతి నీ శాతం కాదులే కానీ మామిడి జగిత్యాల మామిడి పండుకి జియో ట్యాగింగ్ చేస్తాను. ఆ కవిత ఎలక్షన్ టైంలో, ఓడిపోయిన టైంలో చదువుందా బ్రదర్? ఏమైంది? ఇలా మామిడి రేట్లు ఏమున్నాయి, ప్లస్ ఆ దళారులు మొత్తము ముస్లింస్, వాళ్ళ కోసము మంచి జాగిప్పించుకున్నాడు. వాళ్ళ వల్ల అంటే ముస్లింస్ అంటలేదు, దళారుల వల్ల మ్యాంగో రేట్లకి ఇబ్బంది కలుగుతుంది, రైతులకు రేట్లు అందుతలేవు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిడిల్ మ్యాన్. ఇదే ప్రాబ్లం పసుపుకుండే. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచుకో నీకు చేతనైతే. ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ డైరెక్ట్ రైతుకి, ఎండ్ యూజర్ కి ఏ రకంగా కనెక్ట్ చేస్తావు దాని మీద దృష్టి పెట్టు. అది చేసింది పసుపుకు మేము. దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. పసుపు బోర్డు వచ్చి మొన్న జనవరికి సంవత్సరం అయింది. స్పైసెస్ బోర్డు తో కూడా పని చేయించడం. స్పైసెస్ బోర్డుకు కూడా నేను మార్కులు ఇస్తా. పసుపు రేట్లు లాస్ట్ గత 4-5 ఏళ్ల నుంచి స్టేబుల్ గా హై ఉంటుందా దానికి. దీనికి మేజర్ గా ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచుకోవాలి. ప్రతిదానికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంకోటి చెప్తున్నా, నేనేం సంకల్ప కుదుకుంటలేనని నేను పార్లమెంట్ ఎలక్షన్ల టైంలో కూడా చెప్పినా, ఆ తర్వాత కూడా చెప్పినా. ఇవాళ 16,000 ఎంతనో నిజామాబాద్ హిందూ మార్కెట్ రేట్ల 16,500 ఏదో ఉంది. జగిత్యాల ఎంత ఉంది, రెడ్డిపల్లిలో ఎంత ఉంది, 500 అటు ఇటు ఉంటుంది అంతే.
25,000కి తక్కువ ఉండదు పసుపు. చిన్న చిన్నగా కొద్దిగా మనము పండించే విధానాలు మార్చుకుంటే ఫర్టిలైజర్ కెమికల్ లిమిట్ లో వేసుకొని మనము ఆర్గానిక్ సర్టిఫికేషన్ వైపు మనం పోతే మళ్ళీ ఒక క్లారిటీ తోటి చెప్పదలుచుకున్నా. ఆర్గానిక్ అంటే ఫర్టిలైజర్ కెమికల్ పూర్తిగా వేయకుండా ఉండదు, దాని లిమిటేషన్స్ ఉంటాయి. సో ఆ చిన్న చిన్న పద్ధతులు మార్చుకుంటే వర్స్ట్ కేసులో 20,000 పైనే ఉంటుంది రేటు. ఈ సంజయ్ అసంటోడు పసుపు గురించి మాట్లాడుకుంటేనే మేలు. మేమందరం దాని మీద తిప్పలు పడి 5 ఏళ్ళు తిప్పలు పడి మొత్తం ఎండ్ టు ఎండ్ రీసెర్చ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినాం. దీనికి పసుపు బోర్డు చేతి ఉండదు, స్పైసెస్ బోర్డు చేతి ఉండదు అంటే సరే అరవింద్ చెప్పి గోల్డెన్ స్పైస్ నీడ్స్ అరవింద్స్ గోల్డెన్ ప్రెజెన్స్. ఓకే, ఇఫ్ ఐఎమ్ a lucky mascot for turmeric farmer, so be it. గతంలో మనము మ్యాంగోను అమ్ముకోవడానికి ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవడానికి ఒక కిసాన్ ట్రైన్ ఉంటుంది. సో ఈసారి ఏమన్నా దానికి సంబంధించి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? గత 2-3 సంవత్సరాలుగా అసలు ట్రైన్ ఉందా? కోవిడ్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం కిసాన్ రైలు నడిపించుకున్నాం. కిసాన్ రైలు కావాలంటే ఇక్కడ నుంచి దళారులు కానీ మిడిల్ మెన్ కానీ ఫార్మర్స్ కానీ వాళ్ళ మార్కెట్ ఎక్కువ పోతుందో దానికి తగ్గట్టు రైలు బుక్ చేసుకోవచ్చు. రైల్వే డిపార్ట్మెంట్ పై రైలు బుక్ చేసుకోవచ్చు. మీ నుంచి ఏమైనా సహాయ సహకారం 100% ఉంటుంది. సో రైల్వేస్ కి బేసిక్ గా క్వాంటిటీ అంత క్వాంటిటీ ఉండాలి. దానికి తగ్గట్టు దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంత ఉంటే బాగుంటుంది, ఎట్లా చేసుకోవాలి ప్రక్రియ కూడా నేను ఒక చిన్న స్టోరీ చేసేసి నేను పోస్ట్ చేస్తాను. మీ అందరు కూడా గ్రూపులలో పెట్టిస్తాను. మీరు కూడా దాన్ని పబ్లిసైజ్ చేయండి. పసుపు వండడం చైనా కోసం పసుపు పొడి ఏమన్నా ప్రయత్నం స్టార్ట్ చేసి 100% చేస్తున్నాను. పసుపు పొడి చేయాల్సిన పనులన్నీ పసుపు పొడి రీసెర్చ్ సెంటర్లు, కొత్త వెరైటీలు, విధానాలు, పండించే విధానాల మీద ఆల్రెడీ పసుపు పొడి పనిచేస్తూనే ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. నేను ముందే చెప్పిన సంకల్పించుకునేది లేదు. బడ్జెట్ కోసం కొట్లాడతాం, ప్రతి సంవత్సరం కొట్లాడతాం, ప్రతి సంవత్సరం పెంచేటట్టు కొట్లాడతాం. ఇవాళ వీళ్ళు ఈ సంజయ్ కుమార్ ఏ పార్టీ మీరు చెప్పండి. ఆయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మ్యాంగోస్ కోసం చేసింది ఏం లేదు, అబద్దాలు చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, కనీసం కేంద్రీయ విద్యాలయం ల్యాండింగ్ చేయవా? ఇవన్నీ శాతం కాదు. కానీ పసుపు ఇంటర్నేషనల్ డ్రైవ్ పండేదే ఇండియా, వియట్నాము, థైలాండ్, ఒక 4-5-6 దేశాలలో పండుతుంది. ఇంటర్నేషనల్ డ్రైవ్ ఏముంటుంది? కళ్ళు చూసుడు అనుకున్నాం గుట్టం పెట్టి, అందుకే మనం గుట్టం కాదన్నా. కేంద్రీయ విద్యాలయం సంబంధించి ఫర్దర్ గా మీరు ల్యాండ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కావాలి. గోదావరి రెడీ అయిపోయింది, కొత్త ప్రెమిసెస్ లో క్లాసులు అవుతున్నాయి, నిజామాబాద్ కొత్త ప్రెమిసెస్ లో క్లాసులు అవుతున్నాయి. ఏది మన జవహర్ నవోదయ అటు మా జగన్పల్లిలో ఈడ కొరుట్ల పట్టణం దగ్గర జాగాలు ఫైనల్ అయిపోయినాయి, బడ్జెట్ ప్రాసెసింగ్ అవుతున్నాయి. రేపు మాకు పనులు మొదలైతే ఈయన జాగానే ఇప్పించడం తెలియదు. ఏమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గారికి మరి కాంగ్రెస్ కి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయిపోతే పోయి తీసుకురా. మరి ఎంపీ గారికి డెవలప్మెంట్ కోసం పోయినా కదా, డెవలప్మెంట్ కోసం పోయినావా నీ మేము కూడా బిల్లులు ఇప్పించుకుంటుంది పోయినావా? డెవలప్మెంట్ కోసం పోతే స్కూల్ కి కేంద్రీయ విద్యాలయం ల్యాండ్ అయిపోయావా? ఫిగరింగ్ పోయినా మళ్ళా కుంపదీసి జీవన్ రెడ్డి సాబ్ పోయినాక మళ్ళీ కూడా పోగల బీఆర్ఎస్. అది అయినా అవుతుంది చెప్తున్నా మీకు. ఆ రోజు వచ్చినా వస్తుంది. జీవన్ రెడ్డి అంకులు నా లెక్క ప్రకారం తొందరపడుతున్నాం. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు, ఏం లేవు. ఈయన మళ్ళీ అటు పోయినా పోతాడు. ఏదో ఒక పార్టీలో ఉండాలని చెప్పేసి తన పార్టీ మారుతుంది. ఏది ఏదైనా ఒక పార్టీలో ఉంటే పెద్ద మనిషికి నేను చెప్పేంత పెద్ద కాదు. అవసరం లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పర్సనల్ గా జీవన్ రెడ్డి హిమ్సెల్ఫ్ బ్రాండ్ ఇప్పుడే పెట్టాడు. మీరు పర్సనల్ గా ఇవన్నీ మేము చెప్పకూడదు. నేను అడగకుండా ఉంటున్నా చెప్పి నేను అడగకుండా ఉంటున్నా. ఈ 2 కాన్స్టిట్యున్సీలలో 2 డాక్టర్లే, 2 సంజయ్. ఈ సంజయ్లతో ఏమని మీరు కావాలంటే సంజయ్
పక్క కాన్స్టిట్యూన్సీ ఎంపీ కూడా సంజయ్. వేరే ముగ్గురు సంజయ్ ఉన్నారు. అదేనా అన్నిట్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. జగిత్యాల సంజయ్ ప్రజలు ఎన్నుకున్నారు, మాకు బాధ్యత ఇచ్చారు. చేతనైతే మంచి పని, చేత కాకపోతే తక్కువ చేయి, చేతనైతే ఎక్కువ చేయి. 40 యాదలు పెట్టుకున్నట్టు ముందు మనకి మళ్ళీ రాజకీయాలు ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్ డిసైడ్ అవుతుంది రేట్. we drive Modi's India drives turmeric prices international. కేంద్రీయ విద్యాలయం జాగేవా అంటే నాకు కేంద్రీయ విద్యాలయం మనం అడిగిన జాగా ఇస్తే కొరట్లలో కూడా పోతారు పిల్లగాళ్ళు. తప్పకేనా వైద్యం పరంగా ఇద్దరు కూడా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు, చాలా అయినంత సహాయం చేతులు ఉంటారు అని అంటారు. మీరే రాజకీయ విజయం వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడతారు. ఫీజు తీసుకోరా, ఫీజు తీసుకోరా, ఫ్రీగా తెలుస్తారా? మీ క్లినిక్ అయితే పబ్లిసిటీ చేస్తాను. మీ క్లినిక్ డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే నేను ఫోన్ చేస్తే మొత్తం మంది 20 చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ జీవన్ రెడ్డి గారు తీసుకోవడానికి పార్లమెంట్ అభ్యర్థి లేరు కాబట్టి కొత్త కొంచెం తీసుకుంటారట. టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంది. టీఆర్ఎస్ కి ఇంపార్టెన్స్ ఎప్పటిదాకా ఉంటే తెలంగాణ ఫార్మేషన్. తెలంగాణ ఫార్మేషన్ అయినాక డెఫినెట్లీ గుడ్ విల్ వాళ్ళకుంది కేసీఆర్. ఇవాళ కూడా కేసీఆర్ ని దింపే వరకు మా భాష కేసీఆర్ పట్ల ఉదయం దింపినాక మేము పెద్ద కేసీఆర్ మేము అనేది పెద్ద అంటలేము. మీ ముందరనే అన్న కదా అంతా మా టోన్ మారిపోయింది. అవసరం లేదు పెద్ద భాష. ఆల్ రెస్పెక్ట్ కేసీఆర్ ఫర్ వాట్ హి హస్ డన్. ఎంతైతే మంచి పని చేసిండో ఈ ఆయన పొరగాలను తెచ్చుకొని పార్టీలకి అంతా నాశనం చేసుకున్నాం. కొత్త టీఆర్ఎస్ పార్టీ రాబోయే కొత్త టీఆర్ఎస్ పార్టీ. సో మీ ప్రశ్న ఏదో ఉంటే బీఆర్ఎస్ కి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దానికి ఒక ఐడియాలజీ లేదు. ఇది దేనికోసం? వీ హ్యావ్ సీన్ హై లెవెల్ ఆఫ్ కరప్షన్, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అప్పుల పాలు. 4 లక్షలు అంటాడు, 6 లక్షలు అంటాడు. అఫీషియల్ గానైతే 3,63 కోట్లు, 3,67,000, 3.67 lakh crores, 10 లక్షల కోట్ల అప్పుల పాలు అవుతుంది ఆయన కట్టుకొస్తుంది. ఈయన పెంచుతూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మన నేను అడిగిన దానికి జవాబు కూడా వచ్చింది పార్లమెంట్ లో. గత 3 క్వార్టర్లలో ఏమేమి తీసుకున్నాడు అప్పులు, 1000 కోట్ల అప్పులు తీసుకుంటున్నాడు. ఈయన వచ్చినాక 1,00,000 కోట్లు పెరిగింది. ఈజీ అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్. ఉచిత పథకాలు అంటే కంటిన్యూ చేయాలంటే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. సో గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు, అప్పులు చేసి కొనుక్కొని ఇస్తున్నావు. అప్పులు ఎవరు చేస్తున్నావు? నీకు చేసి నీకే ఇస్తున్నా, నీ పేరు మీద అప్పు చేస్తున్నా, నీకే ఇస్తున్నా. ఆ డెవలప్మెంట్ ఎట్లుందండి? జనరేట్ పవర్ జనరేట్ చేసి అప్పులు చేసి ఇస్తే నీకు ఘనత ఎందుకు? దానికి నువ్వెందుకు? ఈ పార్టీ ఎందుకు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. నరేంద్ర మోడీ నడుపుతలేడా?
7 సంవత్సరాల నుంచి 100 కోట్ల ప్రజలకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాడు. 5 లక్షల ఆయుష్మాన్ భారత్ ఫ్రీ ఇస్తున్నాడు ఆయన కట్టుకుంటున్న ఇన్స్టాల్మెంట్. అక్కడ స్కాలర్షిప్లు టైంకి వస్తూనే ఉన్నాయి. కోట్లాది మందికి ఇల్లు కట్టిస్తున్నాడు ఫ్రీలా. ప్రకృతి వైపరీత్యాలు లేదా అకాల వర్షాలు పడ్డప్పుడు చాలా మంది రైతులు పంట నష్టపోతున్నారు, వడగళ్ళ వర్షం. సో దానికి సంబంధించి ఫసల్ బీమా అసలు ఇక్కడ ఇక్కడ ఫసల్ బీమా పెట్టరు, వీళ్ళు పెట్టరు, అది పెట్టలేదు. ఇలా ఆదుకుంటారంటే ఆదుకోరు. మళ్ళీ నిన్న వాళ్ళ బోధనల నిజామాబాద్ రూరల్ బోధనలో మళ్ళీ అది 6-7 ఎకరాలు వడగల వానబడి నాశనం వరి పంట. ఏమైనా ప్రణాళిక ఉందంటే ఏం లేదు, ఫసల్ బీమా ఉందంటే లేదు. మళ్ళీ ఈయన రేవంత్ వైఎస్ఆర్ 2 అంటాడు. రాజశేఖర రెడ్డి గోచి పని కాడి, రాజశేఖర రెడ్డి గోచి పెట్టుకుంటుండే కదా, ఆ గోచి పని కాడి. వైఎస్ఆర్ 2 అంటాడు. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండే హాస్పిటల్లో గరీబ్ అంటే గరీబ్ వాళ్ళు కూడా ఇలాజులు చేపిస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ బీఆర్వి టెస్ట్ నువ్వేం పీకినావు, నువ్వు బంద్ చేస్తుంది. అచ్చా ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు కాదు, సరిపోదు 10 లక్షలు అన్నాడు అని 2.5 ఏళ్ళు అయింది. చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఇయ్యడం వరకు గ్రౌండ్ కాలేదు. మళ్ళా పేరు వైఎస్ఆర్ పేరు కదా. వైఎస్ఆర్ నడిచేస్తుంటే లీడర్షిప్ నడిచినట్టు ఉంటుంది. నేను నడిచేస్తుంటే లిలిపుట్ నడిచినట్టు. ఆయన పేరు ఎందుకు ఖరాబ్ అవుతుంది? ఏప్రిల్ 24 కవిత కొత్త పార్టీ కొత్త టీఆర్ఎస్ క్వశ్చన్ మార్క్స్ జాగ్రత్త తెలంగాణ జాగ్రత్త. టీఆర్ఎస్ పెట్టడానికి అవకాశం ఉండదని మనకు ఆయన జరిగినట్టు అందుకే అడుగుతున్నా. టీఆర్ఎస్ ఖాళీ ఉంది టీఆర్ఎస్ పేరు. ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్ వస్తలేదు. కోర్టు కూడా ఇటీవల నిన్న మనం జడ్జిమెంట్ కూడా ఇచ్చి విద్యార్థుల దగ్గర వసూలు చేసుకుని తర్వాత పే చేయాలని విద్యార్థులు వసూలు చేసుకోమని అంతే. ఏమైనా వైఎస్ఆర్ టైంలో స్కాలర్షిప్ ఎట్లు వస్తుండే, ఫీ రీఎంబర్స్మెంట్ ఎట్లు వస్తుండే. అది బుద్ధి లేకుండా వైఎస్ఆర్ 2 అని చెప్పి పెడుతుంది. ఇంత వైఎస్ఆర్ పేరు కదా. నేను చూసిన అదే కొత్త పార్టీలో జాయిన్ అవుతారు. అంటే ఈయనతో అన్న కూడా ఈ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. నేను చూసాను ఆయన జాయిన్ అవుతారు. కండవాళ్ళు రెడీ అయినట్టుంది. రేవంత్ స్పాన్సర్డ్ రేవంత్ స్పాన్సర్డ్ అంటే ఈమె బీసీ నినాదం పట్టింది. అదే బీసీలో ఓటు ఎక్కువ బీజేపీని ఏదైనా బీజేపీ ఎదిగితే టక్కనే ఎదుగుతుంది. బీజేపీ వాతావరణం రాష్ట్రంలో మార్చడానికి కొద్దిగా సమయం పట్టదు. ఆ ముందు జాగ్రత్త చేయాలి. ఈమె వచ్చి బీసీ ఓటు చీల్స్తారు. ఈయన ప్లానింగ్ ఇట్లుంటది. బీజేపీ మొన్న ఢిల్లీ ఎలక్షన్ చూసేసాం. అందులో 25% చేస్తే ఈడ 119లో 99 సీట్లు వస్తుంది. और क्या है पैसा?
తీర్మానం కూడా బీసీ బీసీ వర్గాల కోసం పోరాటం చేస్తారు. థ్యాంక్ యూ. మైక్ తీసుకోవాలి. మైక్ ఇదిగో మా వైఎస్ఆర్ టూ రేవంత్ రెడ్డి వీళ్ళ షేర్ ఏనందుకు పోయింది అంతే కదా. రాసి చేయాలి. మరి వైఎస్ఆర్ టూ అని పొగరాలు కొడుతుంది కదా ఈయన. ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ విద్యార్థులకు స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇయ్యనందున 205.8 అంటే 206 కోట్ల రూపాయలు సెంటర్ కి వాపసు అయినాయి. రైటింగ్ లో స్టేట్ గవర్నమెంట్ రాసిచ్చింది March 28 లోపల ఇస్తామని. అది ఇయ్యనందున 206 కోట్ల రూపాయలు సెంట్రల్ ఫండ్ వాపసు పోయిన ఎస్టీలు. దయచేసి లంబాడి సోదర సోదరిమణులు, ఆదివాసీ సోదరి సోదరిమణులు చూడాలి. ఇది కమిట్మెంట్. మళ్ళా ఈ ఢిల్లీపుట్లు మళ్ళీ నేను 2 సార్లు ఉంటా, 10 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా, ముఖ్యమంత్రి నేటికి పికని కదా ఉండేది. నేను ఇంటికి పంపిస్తాను. కొరుట్ల మెట్పల్లి ప్రజలకు విజ్ఞప్తి. మీరు ట్రైన్లు అడిగితే ట్రైన్లు వేయించడం, స్పెషల్ ట్రైన్లు బాంబేకి. స్టాప్లు అడిగితే స్టాప్లు వేయించడం. కానీ వైబిలిటీ వస్తలేదు. ఎవ్వరు అందరూ బస్సులలో తిరుగుతారు. ట్రైన్లు వాడకపోతే మళ్ళీ నేను ఇంకోసారి అడిగినప్పుడు రెస్పాన్స్ ఉండదు. ట్రైన్లు నడుస్తున్నప్పుడు దయచేసి ట్రైన్లకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ మధ్య బాంబేకి ఫ్రీక్వెన్సీ పెంచమని నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం డేటా తీసుకుంటూ చూపిస్తున్నాడు. వాడతలేరు, ఎవరు ఉన్న ట్రైనే వాడతలేరు అని. సో కొరుట్ల మెట్పల్లి ప్రజల విజ్ఞప్తి, నేను దయచేసి ట్రైన్ ని ఎక్కువ వాడడం మొదలుపెట్టాను. ఉచిత బస్సు ప్రయాణంలో దానికి కొంత దెబ్బ. బాంబే గురించి బస్సు ఏం చేద్దాం, ఇంటికాడ స్టాప్ పెట్టుకోండి. ట్రైన్ ఇంటికాడ తీసుకురావాలా? ట్రైన్ వేసుకెళ్ళిపోతే సుఖము సేఫ్ కదా. ఎవరు జర్నీ మెట్పల్లి స్టాప్ ఉంది కదా, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉన్నదైతే ఎక్కలేదు కదా. అదే కదా నేను చెప్పేది.